సర్వే జన సుఖినో భవంతు. నేను డాక్టర్ చెలిమేల శ్రీనివాసరావు. ఈరోజు నేను మీకు చెప్పదలిసే టాపిక్ వచ్చేసి ఆమవాతం గురించి మాట్లాడుకుందాం. అసలు ఈ ఆమవాతం అంటే ఏంటి, అంటే దానికి ఉండే ప్రాముఖ్యత, దానివల్ల వచ్చే ఇబ్బందుల గురించి తెలుసుకుందాం. ఆమవాతం అనేసరికి మీకు చాలామందిలో ఇదేదో సాంస్క్రిట్ వర్డ్ ఉంది, ఆయుర్వేదంలో ఏదో అంటున్నారని కాకుండా మనకి జనరల్ వాడుక భాషలో దీన్నే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాము. అంటే చాలామందికి తెలిసే ఉంటుంది రుమటైడ్ ఆర్థరైటిస్ అనేది. అయితే దానికన్నా ముందు అసలు మనం తెలుసుకోవాల్సింది ఈ ఆర్థరైటిస్ అంటే ఏమిటి. ఆర్థరైటిస్ అంటే ఎప్పుడైతే రెండు జాయింట్స్ కలయికలో వచ్చే వాపుని, అంటే బోన్లో వచ్చే వాపుని, ఇన్ఫ్లమేషన్నే ఆర్థరైటిస్గా కన్సిడర్ చేస్తాము. అవి చాలా రకాలుగా ఉంటాయి. ఆస్టియో ఆర్థరైటిస్ అంటాము, పెరి ఆర్థరైటిస్ అంటాము. అలానే కొన్నిసార్లు వెన్నుపూసలు వచ్చే వాటిని కూడా స్పాండిలైటిస్గా ఇట్లా కన్సిడర్ చేస్తుంటాం. ఈరోజు మనము ఎక్కువ మంది, చాలామంది ఏజ్తో సంబంధం లేకుండా చిన్న ఏజ్ నుంచి చాలా ఏజ్డ్ వాళ్ళల్లో చూసి ఇబ్బంది పడే వ్యాధి ఆమవాతం గురించి తెలుసుకుందాము. ఆమవాతము అంటే మనకి జనరల్గా పేరులోనే మీరు చూడొచ్చు, ఆమము అంటే ఏదైతే అన్డైజెస్టెడ్గా ఉంటుందో దానివల్ల వాతం అనేది చెడుతుంది. అంటే వాతం అనేది ప్రకోపించబడి ఆ జాయింట్స్లో డీజనరేషన్ చేస్తుంది. అంటే లిటరల్గా చెప్పాలి అంటే టాక్సిన్స్ అనేది బాడీలో ఈ జాయింట్స్లో పేరుకపోవడం వల్ల ఆ జాయింట్ స్ట్రక్చరు, జాయింట్ దగ్గర జరిగే పోషణ, దానికి ఉండే నర్వ్స్, మజిల్స్, టెండాన్స్ అన్నీ కూడా దెబ్బతిని అక్కడ ఆ పార్ట్ అంతా కూడా వాపుతో ఇన్ఫెక్షన్గా కూడా టర్న్ అవుతుంది. దాన్నే మనము రుమటైడ్ ఆర్థరైటిస్ ఆర్ ఆమవాతంగా కన్సిడర్ చేస్తాం. అయితే మరి డాక్టర్ గారు, మరి ఆమవాతం అంటున్నారు, అలానే ఆస్టియో ఆర్థరైటిస్ కూడా ఉంది. వీటిని గుర్తించడం ఎలా అంటే, ఆస్టియో ఆర్థరైటిస్ ఆఫ్ నీస్ అంటే మోకాళ్ళల్లో వాపుకి ఈ రుమటైడ్ ఆర్థరైటిస్లో వచ్చే మోకాల్లో వాపుకి కూడా చాలా డిఫరెన్స్ ఉంటుంది. ఆస్టియో ఆర్థరైటిస్లో మనం చూసుకుంటే అంటే ఒక ఏజ్ తర్వాత, అంటే 50 years క్రాస్ అయిన వాళ్ళల్లో విటమిన్స్ డెఫిషియన్సీస్, D3 కానివ్వండి, కాల్షియం ఇవి తగ్గి అధిక బరువు ఉండడము, ఎక్కువగా శ్రమ అంటే మెట్లు ఎక్కడం దిగడము, ఇలాంటి వాళ్ళల్లో మనం ఒక ఏజ్ తర్వాత చూసేదాన్ని ఆస్టియో ఆర్థరైటిస్ అంటాం. అంటే వియర్ అండ్ టియర్ అతిగా యూజ్ చేయటం వల్ల మోకాళ్ళు కొన్నిసార్లు అరగడం ఉంటుంది. మరి రుమటైడ్ ఆర్థరైటిస్లో వీటితో సంబంధం లేకుండా, అంటే మీరు ఏజ్తో సంబంధం లేకుండా, అధిక బరువుతో సంబంధం లేకుండా మోకాళ్ళ దగ్గర కానీ ఏదైనా జాయింట్లో వచ్చే అరుగుదలనే రుమటైడ్ ఆర్థరైటిస్ అంటాము. కారణాలు చూసుకుంటే రుమటైడ్ ఆర్థరైటిస్కి ఇది ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటాం. అంటే ఈ బాడీలోనే ఈ యాంటీజెన్ అనేది ఉంటుంది, అదే రుమటైడ్ ఫ్యాక్టర్ అంటాం, రుమటైడ్ ఆర్థరైటిక్ ఫ్యాక్టర్స్ అంటాం. సో దీంట్లో ఏమవుతుంది, రక్తంలోనే మన బాడీకి కావాల్సిన పోషకాలు కానివ్వండి, మన బాడీని కాపాడే డిఫెన్స్ మెకానిజం అంటాం. అంటే ఏదైనా శత్రువు వచ్చినప్పుడు మనం ఎలా రియాక్ట్ అయ్యి వాళ్ళతో ఫైట్ చేసి మనల్ని మనం కాపాడుకుంటామో అలాంటి ఇమ్యూన్ సిస్టమ్ అనేది మన శరీరంలో ప్రతి కణంలో ఉంటుంది. బట్ రుమటైడ్ ఆర్థరైటిస్లో ఇది దెబ్బతినడం వల్ల మన సొంత యాంటీజెన్స్, మన బ్లడ్లో ఉండే యాంటీజెన్సే మన బాడీకి అగెనిస్ట్గా పనిచేయడం మొదలవుతాయి. అంటే వేరే సపరేట్గా వచ్చి మన బాడీకి ఇన్ఫెక్షనో ఇంకోటి ఏదో అవ్వాల్సిన అవసరం లేకుండా బాడీలో ఉండే కణాలే మనం వ్యతిరేకంగా పనిచేయటం వల్ల అది ఎక్కడెక్కడ దాని ప్రాబల్యం ఉంటుంది. ఎస్పెషల్లీ జాయింట్స్, అది ఏ జాయింట్, చిన్న జాయింట్స్ ఫింగర్స్లో కానివ్వండి, నీ జాయింట్స్ కానివ్వండి, స్పైన్లో కానివ్వండి, ఎక్కడైనా జాయింట్లో ఆర్టికులర్ కార్టిలేజ్ ఉన్న చోట దాన్ని దెబ్బతీస్తూ ఉంటుంది. సో ఇది మేజర్గా ఆస్టియో ఆర్థరైటిస్కి రుమటైడ్ ఆర్థరైటిస్కి ఉండే డిఫరెన్స్. అంటే మనం చూస్తుంటాము మా క్లినిక్స్లలో 20-25 years వాళ్ళకు కూడా సార్ మోకాలు నొప్పులు వచ్చాయి, వాళ్ళు చూస్తే చాలా సన్నగా ఉంటారు, బట్ మోకాళ్ళు అరిగిపోయాయని, చేతులు వంకర్లు పోయాయి అని, కొంకర్లు తిరిగాయని అంటే జనరల్గా మనకి రుమటైడ్ ఆర్థరైటిస్కి, ఆస్టియో ఆర్థరైటిస్కి వాళ్ళని చూసినప్పుడు ఆ అపియరెన్స్లోనే తెలిసిపోతుంది. ఎలా అంటే జాయింట్స్ అనేవి చాలా వంకర్లు తిరిగి డీఫార్మిటీస్ అంటాం. అంటే ఉండాల్సిన పొజిషన్ వాటికన్నా ఉబ్బినట్టు కానీ, వాపులు వచ్చినట్టు, ముడుచుకునేటప్పుడు పెయిన్స్ రావటం, ఇవన్నీ చూస్తూ ఉంటాం. ఇవి కాకుండా మనకి దాన్ని గుర్తించడం ఎలాగో అంటే మనకి ఈజీగా దొరికే లేటెస్ట్ టెక్నాలజీ RA ఫ్యాక్టర్స్ కానివ్వండి, యాంటీస్ట్రిప్టోలైసిన్ O టెస్ట్లు కానివ్వండి, ESR అనేది బ్లడ్లో అసలు ఇన్ఫెక్షన్ లెవెల్స్ పెరిగాయి, మన బాడీ వాటిని బ్యాలెన్స్ చేయలేదు అనేది ఏంటంటే మనకి బ్లడ్లో ESR అనేవి ఈ ప్రైమరీ టెస్ట్లలో మనకి తెలిసిపోతూ ఉంటాయి. ఇవి చూసి అలానే వాళ్ళకి నేను ఇంతకుముందు చెప్పినట్టు ఆటో ఇమ్యూన్ డిజార్డర్ అంటే ఇది వాళ్ళ ఫ్యామిలీ హిస్టరీ, అంటే మదర్కి ఫాదర్కి ఉంటే పిల్లల్లో కానీ నెక్స్ట్ జనరేషన్కి ఏంటంటే 30% ఆఫ్ ఛాన్సెస్ ఆఫ్ ఈ ఆటో ఇమ్యూన్ డిజార్డర్స్ రుమటైడ్ ఆర్థరైటిస్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. మరి దీనికి పరిష్కారం లేదా డాక్టర్, ఎప్పుడు పెయిన్ కిల్లర్స్ వాడడము, చాలా హై యాంటీబాడీస్ లాంటివి కానివ్వండి, లేదంటే చాలా స్ట్రాంగ్ మెడిసిన్స్ వాడుతున్నాము అని చెప్తుంటారు. వాటి వల్ల కూడా కొన్ని ఇబ్బందులు, బ్లడ్ తగ్గిపోవడము, హార్ట్ మీద ప్రెషర్ పడడము, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. బట్ ఆయుర్వేదంలో దీనికి చాలా చక్కగా చికిత్స చెప్పబడింది. ఎప్పుడైతే మనము ఇది ఆమవాతంగా గుర్తిస్తాము, అంటే గుర్తించినప్పుడు ఫస్ట్ చెప్పే పేషెంట్
కొన్నిసార్లు వృశ్చిక దంత రుజ అంటారు. అంటే తేలు కుట్టినట్టు చాలా షార్ప్ పెయిన్ జాయింట్స్లలో ఉండటము. అలానే కొన్నిసార్లు తైలాలు, జనరల్గా మేము వాతానికి తైలాలు అప్లై చేయమంటాము. బట్ ఈ ఆమ కేసులో తైలాలు ఎప్పుడైతే పెడతామో పెయిన్ ఇంకా ఎక్కువైనట్టు సిమ్టమ్స్ తెలవడము, ఇవన్నీ మనల్ని అది నిర్ధారణ చేసుకోవడానికి హెల్ప్ అవుతాయి. అయితే మరి దీనికి చికిత్స చూసుకుంటే ఇది మెయిన్గా డిపెండ్ అయ్యేది మన శరీర తత్వము. అంటే మనం తీసుకునే ఫుడ్ మన శరీరంలో మెటబలైజ్ అయ్యి మనకి డైజెస్ట్ అవుతుందా లేదా అనే దాని మీద, అంటే మన జఠరాగ్ని మన స్టమక్ మీద చాలా ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే పేరులోనే ఆమ వాతము. ఆమము అంటే తీసుకున్న ఫుడ్ ఎప్పుడైతే డైజెస్ట్ కాకుండా జాయింట్స్లో క్లాగ్ అవ్వటము, అంటే మనం చూస్తాం ఆ ఫుడ్ డైజెస్ట్ కానప్పుడు అది విష పదార్థంగా తయారవుతుంది. బట్ మన బాడీ దాన్ని క్లీన్స్ చేసుకుంటే మంచిది. కాకుండా ఈ ఆమవాత వ్యాధిలో ఏమవుతుందంటే ప్రతి జాయింట్లో ఎక్కడ ఆర్టికులర్ 2 జాయింట్స్ కలయిక ఉంటుంది, అక్కడ ఆర్టికులర్ కార్టిలేజ్ ఉంటాయో అక్కడ ఆమత్వము ఉండటం వల్ల టాక్సిన్స్ అనేవి ఎక్కువ అవ్వటం వల్ల ఆ స్ట్రక్చరల్ డ్యామేజ్ జరుగుతూ ఉంటుంది. అందుకనే మేము ఆయుర్వేద వ్యాధిని నిర్ధారణ చేస్తూనే పాటు దాని చికిత్సగా ఏమంటాం, ఫస్ట్ ఆమ దోషం అంటే ఆమాన్ని, ఈ అన్డైజెస్టెడ్ థింగ్ని బాడీ క్లియర్ చేసుకునేటట్టు మేము శోధన చికిత్స, సంశోధన అంటాం. అంటే వీరేచన క్రియ లాంటిది కానివ్వండి, కొన్ని మందులని తాగిపించి నెయ్యి ఘృతాలు ఇలాంటి తాగించి అవి పొట్టలోకి తీసుకొచ్చినప్పుడు క్లీన్ చేయటము అనేది దాన్ని వీరేచన క్రియ అంటాము. అలానే అగ్ని దీప్తి అంటే వీళ్ళల్లో డైజెస్టివ్ ఫైల్ చాలా స్లోగా ఉంటుంది, దాన్ని కరెక్ట్ చేసుకొని స్టిమ్యులేట్ చేయగలిగితే అన్డైజెస్టెడ్ ఫుడ్ని కూడా డైజెస్ట్ చేసుకునే కెపాసిటీ పెరుగుతుంది. దానికే మేము అగ్ని దీపన ద్రవ్యాలు అంటాము. సో ఫర్ ఎగ్జాంపుల్ త్రికటు అంటే మనకి ఇంట్లో దొరికే త్రికటు లాంటివి. అలానే కొన్ని శొంఠి, మన ఇంట్లో ఈజీగా దొరికేది తెల్ల శొంఠి ఆర్ జింజర్, ఇలాంటి వాటిని కషాయంలాగా చేసుకోడి తాగటం వల్ల కూడా ఆమత్వం అనేది తగ్గుతాయి. ఇది ముదిరి బాడీలో ఇంకా వేరే ఇతరత్ర ప్రాబ్లమ్స్ లైక్ ఫీవరిష్గా ఉండడము, వీక్నెస్ ఉండటము, బ్లడ్ తగ్గిపోవడం ఇలాంటివి అన్నప్పుడు ఏంటంటే సరైన నిర్ధారణతో పాటు చికిత్సా విధానం ఏం చెప్పబడింది అంటే ఆమం తగ్గుతూ ఉన్న పాటు వాతాన్ని కంట్రోల్లో పెట్టుకోవాలి. దానికి మంచి ఔషధాలకు అమృతోత్తరం కషాయం కానివ్వండి, గులుచ్యాది కషాయం, ఇవన్నీ కూడా ఇమ్యూనోమాడ్యులేటరీ డ్రగ్స్ అంటాం. అంటే మన ఇమ్యూన్ సిస్టమ్ తగ్గినప్పుడు దాన్ని సరిచేయటానికి ఇలాంటి కషాయాలు హెల్ప్ అవుతాయి. అలానే మనకి ఇంటి దగ్గర దొరికేది, ఈజీగా దొరికేది ఆముదం. శాస్త్రాల్లో ఏం చెప్పబడింది, ఒకవేళ ఆమానికి ఏంటంటే గజబలం ఉంటే ఇది మనకి సింహం లాంటి మందు అనేది ఈ ఆముదం ఆకు ఆర్ ఏరండా అని అంటాం. దీన్ని కషాయంలాగా ఒక 50 గ్రామ్స్ నుంచి ఒక 250 గ్రామ్స్ వరకు ఆముదం ఆకుల్ని తీసుకొని మనం మంచిగా వాష్ చేసుకొని కషాయం చేసుకొని వారంలో 2-3 సార్లు తాగటం వల్ల కూడా ఆమం తగ్గి ఆ ఆమంతో వచ్చే వాతపు నొప్పులు కూడా తగ్గుతుంటాయి. బట్ ప్రాపర్గా ఒక ఆయుర్వేదిక్ డాక్టర్ అండర్ అడ్వైస్ తీసుకొని తగిన మోతాదులో ఔషధాలు ఒక పీరియడ్ ఆఫ్ స్టిమ్యులేటెడ్ పీరియడ్లో తీసుకోగలిగితే మన ఇమ్యూనిటీతో పాటు వచ్చే ఇతరత్ర కాంప్లికేషన్స్ అవాయిడ్ చేయడమే కాకుండా ఫర్దర్గా ఈ డిసీజ్ అనేది ప్రోగ్రెస్ అయ్యి వర్స్ట్ కాకుండా కూడా హెల్ప్ చేయడానికి తప్పకుండా హెల్ప్ అవుతాయి. ఇంకా వీటి గురించి మీరు తెలుసుకోవాలి అంటే నన్ను పర్సనల్గా మా క్లినిక్స్లో వచ్చి కలవచ్చు, లేదంటే ఆన్లైన్ కన్సల్టేషన్ చేయొచ్చు. నా నంబర్ 7658909501.